ప్రార్థన చేసుకొని ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రార్థన కొడుకును ప్రారంభించుకున్నాం. దయచేసి అందరూ తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. సర్వాధికారి అయినటువంటి మా ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. సాయంకాల సమయంలో 2-3 ఎక్కడైతే ఉంటానో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అయిన కృతజ్ఞతాస్తుతులు. నిన్ను కనపరిచి నీ వాక్యాన్ని నేర్చుకున్నట్టుకు మాకును మా ఒక్కొక్కరికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆమేన్. పాడండి. పాడు విషయాలు పాడాలి, ఆలస్యం చేయదు, పాడు. పాడు
గట్టిగా చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ చాలు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుని స్తోత్రం. పాడండి సరే పాడు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమేలుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా
పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమీ లేకున్నా పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమేమీ లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా మారది తన రాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారది తన రాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపుణుడే నీ కన్నీరు తుడచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపుణుడే నీ కన్నీరు తుడచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమన్నీ చేయవిరచునా అసాధ్యములెన్నో దాటించిన నరుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపుణుడే నీ కన్నీరు తుడచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపుణుడే నీ కన్నీరు తుడచును దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రాత్రి ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యమైనటువంటి దేవుడు, ఈ రాత్రి ఈ ఆత్మ సహాయంతో ఈ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 30వ వచనం ఉన్నటువంటి దేవుని యొక్క 31వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 20 అధ్యాయము 31వ వచనాన్ని ఈ రాత్రి మనం చదువుకుందాం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి. యేసు చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇది వ్రాయబడింది. చాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు సర్వ మానవాళికి ఈ యొక్క సువార్తను రాశారు. ఎందుకు యోహాను సువార్త వ్రాయబడింది? యోహాను సువార్తలో యేసు దేవుని కుమారుడు అని తెలియజేయడానికి వ్రాయబడింది. మత్తయి సువార్త ఒక ఉద్దేశం, మార్కు సువార్త ఆయన సేవకుడని, లూకా సువార్త ఆయన మనిషి కుమారుడని, మత్తయి సువార్త ఆయన రాజు అని, యోహాను సువార్త దేవుని కుమారుడని వ్రాయబడింది. యేసు ఎవరు అనేటటువంటి అంశంలో గడిచినటువంటి రోజుల్లో చాలా విషయాలు మనం అనేక కోణాల్లో నేర్చుకోవడం జరిగింది. ఈ రాత్రి యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఇక వ్రాయబడినటువంటి లేఖన భాగంలో ఎందుకు యోహాను సువార్త వ్రాయబడిందంటే
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. యేసు ఎవరంటే యేసు దేవుని కుమారుడు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి సమాజం బెత్లెహేములో, యూదా దేశము బెత్లెహేములో పుట్టి గలిలయలోని నజరేతులో పెరిగినటువంటి ఒక సాధారణమైనటువంటి వడ్లవాని కుమారుడు, వడ్రంగి పనిచేసుకునేటటువంటి యేసేపు గారి ఇంట్లో పుట్టినటువంటి ఒక సాధారణమైనటువంటి యేసు, ఆయన సాధారణంగా జీవించినటువంటి వ్యక్తి. ఈ సాధారణంగా జీవించినటువంటి ఈ యేసు మరి దేవుని కుమారుడా అనేటటువంటి ఆలోచన ఆనాటి సమాజంలో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దుకయ్యులు వారందరికీ కూడా ఒక ఆలోచన ఉంది. అంతేకాకుండా ఇక్కడ శిష్యుడైనటువంటి యోహాను గారు ఏమంటారంటే, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి మెస్సయ్య, క్రీస్తు అంటే అభిషక్తుడు మెస్సయ్య ఎవరో కాదు, ఈ సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఈ నజరేయుడైనటువంటి ఈ యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు. ఆయన దేవుని కుమారుడు. అంతేకాకుండా యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అనేటటువంటి సత్యాన్ని యోహాను గారు తెలియజేశారు. అంతేకాకుండా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. యేసు ఎవరంటే దేవుని కుమారుడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను అబ్రహాం కంటే ముందున్నాను అని చెప్పారు. అప్పుడు యూదులు నీకు మరి వయసు పెద్దగా లేదు కదా, నువ్వు అబ్రహాం కంటే ముందు ఎట్లా ఉన్నావు అని ఆయన తర్కించారు. అంటే సాధారణమైనటువంటి ప్రజలు ఈ యేసు దేవుని కుమారుడు ఆయన అని అంగీకరించారు. కానీ సంపన్నులు యేసును దేవుని కుమారుడిగా అంగీకరించలేదు, ఆయన్ని తిరస్కరించారు. ఈనాటి కాలంలో కూడా సమాజంలో మరి రకరకాల మనస్తత్వం కలిగినటువంటి వాడు ఉన్నారు. ఈనాటి కాలంలో ఉన్నటువంటి సమాజంలో ఈనాటి కాలంలో సమాజంలో ఉన్నటువంటి వారు కూడా యేసు మరి ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి భావన ప్రజల్లో ఉంది. యేసు ఎవరంటే దేవుని కుమారుడు. ఆయన దేవుడు మొట్టమొదటిగా, రెండోదిగా దేవుని కుమారుడు. దేవుని కుమారుడు మొట్టమొదటిగా దేవుడు, రెండోదిగా దేవుని కుమారుడు. ఈనాటి సమాజం ఉన్నటువంటి ప్రజలు కూడా యేసును దేవుడిగా అంగీకరించరు. సాధారణ ప్రజలు యేసు దేవుడిని అంగీకరిస్తూ ఉంటే సంపన్నులు, ధనవంతులు మరి తిరస్కరించేటువంటి సమాజం ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఒక రకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలు సమాజంలో ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా, శిష్యుడైన యోహాను గారి ద్వారా తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మనం నమ్మాలి. యేసు ఎవరంటే దేవుని కుమారుడు. ఆనాటి సమాజంలో శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ వారు ధర్మశాస్త్రం పట్ల అవగాహన కలిగినటువంటి వాడు కానీ యేసును దేవుని కుమారుడిగా అంగీకరించరు. శిష్యులు కూడా ప్రభువారు తెలియజేశారు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రి నేను ఏకమై ఉన్నాము అని విషయాన్ని యేసు ప్రభువారు తెలియజేశారు. అంగీకరించడానికి మనసు లేనటువంటి వాళ్ళు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు.
ఈనాడు చూడండి, సమాజంలో కూడా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి ఒక సాధారణంగా జీవితాన్ని జీవిస్తూ ఒక చిన్న మందిని కట్టుకొని కొంతమంది ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువుకు ఇచ్చినటువంటి సత్యాన్ని స్పష్టంగా తెలియజేసినటువంటి వాళ్ళని సమాజం కూడా దైవజనుడిగా వాళ్ళని గుర్తించదు. ఎందుకంటే వాళ్ళ వెనకాల అనేక మంది ఫాలోవర్స్ ఉండరు, వాళ్ళు గొప్ప చేసేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు పొగిడే వాళ్ళు ఎవరు ఉండరు. కనుక వాళ్ళని పెద్దగా ఎవరు పట్టించుకోరు. సామాన్యులు వారిని అంగీకరిస్తారు కానీ సంపన్నులు వాళ్ళని అంగీకరించరు, నెట్టివేస్తారు. అలాగే ఆనాడు ప్రభువుని ఎలాగైతే ఎవరో అరాకొరా ఒకరిద్దరు యేసుని అంగీకరించారు, ధనవంతులు, అనిమితి యేసేపు, అలాగే కొంతమంది అంగీకరించారు. కానీ యేసును అంగీకరించేటటువంటి మనసు లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. దేవుడు కుమారుడిగా, అందుకని వాక్యంలో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు ఒక్కగా జనితైక కుమారుడు. అందుకనే ఒక పాట కూడా ఉంది, కనుగొంటిని తండ్రి ప్రేమను జనితైక కుమారుల్లో అని ఒక భక్తుడు చక్కగా రాశారు. కనుగొన్నాను తండ్రి యొక్క ప్రేమను ఎక్కడ, జనితైక కుమారుల్లో అని ఒక భక్తుడు మంచి పాట రాశారు. కనుక దేవుని కుమారుడు క్రీస్తు అభిషక్తుడు, పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన పురుషుడు, నూతన నిబంధన కాలంలో రోమా సామ్రాజ్యంలో సాధారణమైనటువంటి ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి ఉన్నటువంటి యేసు, ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని మీరు నమ్మాలి అని వాక్యం పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలుడు యోహాన్ గారు రాశారు. మీరు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును. యేసుక్రీస్తు నామంలోని జీవం ఉంది, ఎవరి నామంలో కూడా జీవం లేదు. కనుక ఆయన నామమందు మనం ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి, ఆయనలోనే జీవం ఉంది అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. జీవం పొందినట్లును ఇవి వ్రాయబడిను. ఎందుకు వ్రాయబడింది? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, లేఖనములలో మీకు నిత్య జీవం కలదని మీరు వాటిని పరిశోధించండి. లేఖనాల్లో నిత్య జీవం ఉంది, ఫోటోల్లో నిత్య జీవం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి సెలవేయబడినటువంటి ఆ ఫోటో చూసినప్పుడు దానిలో మనకి నిత్య జీవం లేదు, ఆ ఫోటోలో రక్షణ లేదు. కానీ లేఖనాలలో ఉంది నిత్య జీవం. లేఖనాలే నన్ను గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నాయి. లేఖనాలు, పరిశుద్ధ ప్రవక్తల నోట పలికినటువంటి లేఖనాలు, అపోస్తలుల ద్వారా పలికినటువంటి లేఖనాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గురించి తాను చెప్పుకున్నటువంటి ఆ మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం రాయించిన లేఖనాలే ఘోషిస్తూ ఉన్నాయి. యేసు దేవుని కుమారుడు, క్రీస్తు మెస్సయ్య, దేవుడని లేఖనము అది ఘోషిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. కనుక ఎవరు ఈ రాత్రి యేసు ఎవరో తెలుసా? దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు, అభిషక్తుడు, మెస్సయ్య. పాత మందుల ప్రవక్తలో ప్రవచించినటువంటి ఆ ప్రవచన పురుషుడు, ఆ నజరేయుడైనటువంటి యేసు. గలిలయలో నజరేతులో పెరిగి యూదా బెత్లెహేములో పుట్టినటువంటి ఈ యేసు దేవుని కుమారుడు అని వాక్యము స్పష్టంగా చెప్తా ఉంది. అపోస్తలులు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి అపోస్తలులు వాళ్ళు గొంతెత్తి వాళ్ళు ప్రకటించారు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, యేసే క్రీస్తు. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధ బోధనలు తిప్పికొట్టారు. చాలామంది యేసు దేవుడు కాదని, యేసు దేవుడి కుమారుడు కాదని
యేసు క్రీస్తు కాదని ఆనాటి సమాజం అంటా ఉన్నప్పుడు ఆ బోధనలు తిప్పికొట్టడానికి అపోస్తులుడు యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు, యేసు మెస్సయ్య క్రీస్తు అని యేసే క్రీస్తు యేసే క్రీస్తు యేసే క్రీస్తు ఈ సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈ యేసే క్రీస్తు అని అపోస్తలుడైన పౌలు గారు కూడా వాదించారు. అనేక సందర్భాల్లో నొక్కి చెప్పారు. అపోస్తల కార్యాలు కూడా వాక్యంలో రాయబడింది. యేసే క్రీస్తు అని దృఢపరిచారు, తెలియజేశారు, ప్రకటించారు, ఘోషించారు, ఎలుగెత్తి చాటారు. కనుక ఈ రాత్రి ఎవరో తెలుసా? యేసు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు. దేవుడు నమ్మాలి. నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించునని లేఖనం చెప్పినట్టు ఆయన నామమందు జీవం పొందినట్లు ఆయనలోనే జీవం ఉంది అని మనం నమ్మాలి. నమ్మి మనం విశ్వసించాలని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. కనుక ఈ రాత్రి దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. విన్న వాక్యాన్ని మన అంతరంగంలో భద్రపరుచుకుందాం. ఆ వాక్యం ప్రకారం జీవిద్దాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి నీ వాక్యంలో నుండి నీ యొక్క ఆత్మ సాయంతో మీ పిల్లలతో మాట్లాడేందుకు స్తోత్రం. వారి అంతరంగంలో నీ వాక్యాన్ని వారి అంతరంగంలో భద్రపరచండి. నీ వాక్యం ప్రకారం నడుచుకున్నట్టుకు మాకును సహాయం చేయండి. నీ మాట ప్రకారం మేము జీవించేటటువంటి కృప మాకు అనుగ్రహించి తోడుగా సహాయం చేసి నీ కృపతో నింపి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, కృప చూపించమని మా ప్రభువును, మా రక్షకుడు, మరణం గెలిచి తిరిగి లేచి పునరుద్ధరించినటువంటి యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, ప్రభు కృప, పరిశుద్ధాత్మ మన బలపరచును గాక. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడు ఆయన అంగీకరించు. రే సహోదరుడా, ఆయన యొక్క శిలువ దగ్గరికి రా. నీ పాపాలు విశ్వాసం ద్వారా కడుక్కో, పశ్చాత్తాపడు. దాని సాదృశ్యంగా నీటి ద్వారా రక్షించబడు. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించు. ఇటు మాటలు దీవించి దేవుడు మన వెనుకిడిలో బలపరిచి ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్టుకు ప్రభు తన కృపను అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆమేన్. ఆమేన్.